ఆచి చికెన్ మసాలా. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటింగ్ లో పాల్గొనేందుకు మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్నారు కౌన్సిలర్లు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలను అక్కడ నుండి చెదరగొట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తొర్రూరు మున్సిపాలిటీలో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొని చెప్పొచ్చు. ఈ రోజు ఆ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైతే ప్రారంభం కావాల్సి ఉంది 11 గంటలకు. కానీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్తో కూడా ఇటు మున్సిపల్ సంబంధించిన కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అడ్డుకునే ప్రయత్నం నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు పరస్పరం అయితే వాగ్వాదం చోటు చేసుకుంటూ ఆ తర్వాత తోపులాట చోటు చేసుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరైతే పిడిగుద్దులు గుద్దుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో కూడా పరిస్థితి చేదాటే అవకాశం ఉంటున్న నేపథ్యంలో పోలీసులు అయితే కూడా లాఠీ చార్జ్ చేసి వారందరూ కూడా చెల్లాచెదురు చేసి బయటికి పంపించే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. మన రిజల్ట్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఒకరిపై ఒకరైపు దాడులు పాల్పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే కూడా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నిక నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డులు 7 కౌన్సిలర్లు గెలుపొందారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు మాత్రం 9 కౌన్సిలర్లు అయితే గెలుపొందారు. ఈ క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ ఆఫీషియల్ కూడా ఓటు అయితే దీనికి కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇటు స్థానిక ఎమ్మెల్యేగా శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి యశస్వి రెడ్డి ఓటుతో అయితే అదేవిధంగా ఎంపీ కడియం కావ్యకైతే ఇక్కడ ఎక్స్ ఆఫీషియల్ ఓటు అయితే కూడా నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇటు ఇద్దరి బలం కూడా 9-9కి అయితే చేరుకుంది. కాబట్టి ఈ క్రమంలో ఇటు స్వతంత్ర అభ్యర్థులైనా కానీ మిగతా సమస్యలు ఎవరైనా ఆ పార్టీ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు మాత్రం ఒక క్యాంపును అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా కూడా వారి ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ 9 ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఎలాగైనా చేజిక్కించుకోవాలని చెప్పి కాన్సెప్ట్ తో ఇటు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలతో పాటు ఎంపీ కడియం కావ్య ఓటును కూడా ఎక్స్ ఆఫీషియల్ ఓటు అనేది ఇక్కడ నమోదు చేశారు. కాబట్టి ఇప్పుడు చేసిన నేపథ్యంలో కూడా ఇద్దరి బలం 9-9కి అయితే చేరుకుంటుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కూడా ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రం దీనిపై కూడా ఒక క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. దాంట్లో కూడా లాటరీ పద్ధతి ద్వారా తీసుకుంటారు. ఏజెంట్ దానిపై వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితే ఇటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అయితే ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు పాల్పడంతో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు దానిలో జోక్యం చేసుకోవడం వారందరూ కూడా చెల్లాచెదురు చేసి బయటికి పంపించారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం ఇటు మున్సిపల్ కార్యాలయం ముందైతే కూడా ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అయితే కూడా వైస్ చైర్మన్ మాకే దక్కుతుందంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కడియం కావ్య గతంలో ఉన్నట్టు వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ఓటు వేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి అలాంటి తరుణంలో తనకు ఎక్స్ ఆఫీషియల్ ఓటు ఏ విధంగా ఇస్తారంటూ కూడా అవసరమైతే మేము కోర్టుకు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు దీనికి సంబంధించినటువంటి మరోవైపు కూడా ఇక్కడ తొర్రూరు సంబంధించిన ఎక్స్ ఆఫీషియల్ ఓటుకు సంబంధించిన ఎంపీ కడియం కావ్య ఓటు అయితే కీలకంగా కానుంది. ఎందుకంటే కావ్య ఓటింగ్ మాత్రం ఇక్కడ ఉంటే మాత్రం ఇద్దరి బలాలు అయితే సమంగా అవుతాయి. ఒకవేళ ఎక్స్ ఆఫీషియల్ ఓట్లు మాత్రం కడియం కావ్య ఓటు తీసేస్తే మాత్రం కాంగ్రెస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కడియం కావ్య ఓటు ఏ విధంగా చేస్తుంది 2020 సంవత్సరంలో కూడా వరంగల్ కార్పొరేషన్ లో ఆమె ఓటు తీసుకుంది. కాబట్టి ఇక్కడ అవసరం ఉంది కాబట్టి తొర్రూరుకు తీసుకువస్తారంటూ కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి సత్యనారాయణ రాథోడ్ కూడా అక్కడ కలెక్టర్ ను కలిసేందుకైతే కూడా లిఖిత పూర్వకం కూడా కలెక్టర్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. మరోవైపు ఉన్నటువంటి ఈ తరుణంలో ఒకవైపు మరో కొద్దిసేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం అయితే దానికి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే పట్టుబడుతుంది. ఖచ్చితంగా మేము 9 స్థానాలు గెలిచాం కాబట్టి ఖచ్చితంగా ఆ చైర్మన్ పదవి మాకే దక్కు
దక్కుతుంది, రాజ్యాంగబద్ధంగా మాకే వస్తున్నట్టు కూడా వీరు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చైర్మన్ సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో పెద్ద స్థాయిలో అక్కడికి వచ్చారు. వచ్చిన క్రమంలో ఇటు పోలీసుల ఆంక్షలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏతుందో కూడా మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల దూరం మాత్రమే ఉండాలి. ఇక్కడ సెక్షన్ 163 అమల్లో ఉంటుంది కాబట్టి గుంపులుగా ఎవరు రాకూడదు, 5 మించి మాత్రం ఎవరు ఉండకూడదని చెప్పి కొన్ని పోలీసుల ఆంక్షలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉల్లంఘించినటువంటి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో అక్కడ రావడం, అదేవిధంగా ఒకరిపై ఒకరు దూషించుకోవడం, ఒకరిపై ఒకరు దాడులకైతే పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పరిస్థితి చేజారుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కూడా వారిని చెల్లసేరు చేసి బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ముందు అయితే కూడా ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ క్రమంలో ఏ విధంగా ఎన్నిక కొనసాగుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే నేను చెప్పొచ్చు. శ్రీకాంత్, అయితే ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందా? ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఏదైనా బందోబస్తు ఏర్పాటు చేశారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే కొన్ని హంగు వచ్చిన ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలో మాత్రం ప్రధానంగా ఇటు జనగామ, అదేవిధంగా మైబాదు, తొర్రూరు ప్రాంతాల్లో కూడా హంగు వచ్చింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో మాత్రం ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ముందే భావించిన పోలీసు అధికారులు మాత్రం ఇక్కడ భారీగా అయితే మోహరించడమే కాకుండా కొన్ని ఏదో కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఎవరు కూడా అనుమతి లేనటువంటి వారు మాత్రం ఎవరు కూడా కార్యాలయం వైపు రావద్దు. అదేవిధంగా కార్యాలయం లోపల మాత్రం కౌన్సిలర్లు, అదేవిధంగా ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉన్నటువంటి ఐడి కార్డు ఇచ్చిన వారికి మాత్రమే లోపలికి రావాల్సి అయితే ఉంటుంది. ఈ క్రమంలో ఇలాంటి అన్ని కూడా ఉల్లంఘిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు మరోవైపు కూడా ఇటు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి ఏదో మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో హైదరాబాద్ నుంచి నేరుగా క్యాంపు కార్యాలయం నుంచి జనగామకు చేరుకున్నటువంటి క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారి బస్సును అయితే అడ్డగించడం జరిగింది. ఇటు ఏదో కూడా నెహ్రూ సెంటరే కాకుండా ఇక్కడ జనగామ ప్రాంతంలో 2 ప్రాంతాల్లో ఉన్న వారిని అడ్డుకునేటువంటి పరిస్థితి చేయదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జనగామకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నటువంటి సమభాగం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ నేపథ్యంలో చెరి 12, అదేవిధంగా 13 కౌన్సిలర్ అయితే గెలిచారు. దీనికి తోడు ఇక్కడ ఏది ఉందో కూడా దీనికి సంబంధించినటువంటి కౌన్సిలర్లతో పాటు మిగతా సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులే కాకుండా ఇటు సిపిఐకి సంబంధించిన అభ్యర్థులు కూడా చెరిసగం అయ్యారు. కాబట్టి ఇద్దరి సంఖ్య కూడా 16 అయితే చేరుకుంది, 15 అయితే చేరుకుంది. కాబట్టి ఇప్పుడు చైర్మన్ పదవి ఏ విధంగా కేటాయిస్తారో వేచి చూడాల్సింది. ఈ క్రమంలో వీరికి సంబంధించినటువంటి వెహికల్స్ అయితే అడ్డుకున్నారు. అడ్డుకున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరి మధ్య కూడా కాస్త వాగ్వాదం, అదేవిధంగా ఏదో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని చెప్పచ్చు. మరోవైపు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులను కూడా ఏదో కూడా కిడ్నాప్ చేశారంటూ కూడా పోలీసులు కూడా లిఖిత పూర్వకంగా ఏదో కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. చైర్మన్ ఎన్నికకు సంబంధించి కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అనుజ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం లగ్ధారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లగ్ధారంలో ఎస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠ రేపుతుంది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 10, బీఆర్ఎస్ కు 12 వార్డులు దక్కాయి. 4 స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరారు. మిగిలిన 3 కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారు. మీరు చెక్ చేస్తారు, అక్కడ చెక్ చేస్తారు. తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, పంపేయండి మీరు.
రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ కొంత ఉత్కంఠను రేపుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మిగతా మున్సిపాలిటీల్లో అంతటా కొద్దిగా వాతావరణం సాఫీగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 10, బీఆర్ఎస్ కు 10 వార్డులు దక్కాయి. అయితే 4 స్వతంత్రులు ఇక్కడ గెలవడం అనేది ఇక్కడ ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది కొంత స్పష్టత లేకపోవడం, ఎక్సెప్షియో సభ్యులు మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపైన క్లారిటీ లేకపోవడంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి లకడారం గ్రామంలో ఎన్నిక ప్రక్రియ అయితే నిర్వహిస్తున్నారు చైర్మన్ వైస్ చైర్మన్. అయితే ఈ గ్రామం ఏదైతే శివారు నుంచే గ్రామం లోపల వరకు పూర్తిగా పోలీస్ పహారలో ఉంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక స్వతంత్ర వార్డు మెంబరు కౌన్సిలర్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. మిగతా 3 మాత్రం ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది స్పష్టంగా తెలియడం లేదు. వారు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు, కానీ ఇంకా వారు చివరికి ఓటు వేసే ప్రక్రియలో ఎవరికి ఓటు వేస్తారనేది స్పష్టంగా లేకపోవడంతో ఈ ప్రక్రియ అయితే కొంత ఉత్కంఠను రేపుతుంది. దీంతో అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య కొంత ఉత్కంఠ అయితే రేపుతుంది. ఇప్పుడే 2 పార్టీలకు చెందిన వార్డు కౌన్సిలర్లు ఇక్కడ మున్సిపల్ వార్డు కార్యాలయంలోకి వెళ్లారు. వారి చైర్మన్ వైస్ చైర్మన్ ప్రక్రియలో పాల్గొనడానికి వెళ్లారు. అయితే ఇక్కడ ఎక్సెప్షియో సభ్యులుగా ఎంపీ రఘునందన్ రావు, తర్వాత గూడెం మైపాలరెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు ఎక్సెప్షియో మెంబర్లుగా ఇక్కడ నమోదు చేసుకోవడంతో వారి ఓటర్లు అయితే కీలకంగా ఉన్నాయి. వారిద్దరు ఎవరికి ఓటు వేస్తారనేది ఎన్నిక ప్రక్రియ పూర్తయితే కానీ చెప్పలేము. అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు గూడెం మైపాలరెడ్డి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన బీఆర్ఎస్ కి ఓటు వేస్తారని చెప్తున్నారు. రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఇన్నర మున్సిపాలిటీలో ఒక వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి ఇస్తారని చెబుతున్నారు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో. ఈ నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ బలం ప్రస్తుతం అయితే 12 ఉంది, వీరిద్దరి మద్దతు ఉంటే 14 చేరుతుంది. దాంతో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రక్రియ సజావుగా జరిగిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా చేరారు కాబట్టి 15 ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ సంఖ్య. అంటే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ టోటల్ గా 26 వార్డులు ఉండగా వీరికి ప్రస్తుతానికైతే మ్యాజిక్ ఫిగర్ 14గా ఉండాల్సి ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటే మాత్రం బీఆర్ఎస్ కు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. వారికి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంటుంది. వైస్ చైర్మన్ కు మాత్రం బీజేపీకి ఇస్తారని చెప్తున్నారు. ఒకవేళ రఘునందన్ రావు ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకుంటే బీజేపీకి వైస్ చైర్మన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రులుగా ఉన్న 3 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మద్దతు ఉన్నప్పటికీ వారి సంఖ్య 13గానే ఉంటుంది కాబట్టి వారికి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఇంకో గంటల సేపట్లో మొత్తంగా ఫలితం అయితే తేలిపోతుంది, చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు అనేది. అయితే ఇక్కడ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రామంలో ఇతరులు ఎవరిని మున్సిపల్ కార్యాలయం వైపు అయితే రానివ్వడం లేదు. ఎన్నిక ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. మళ్ళీ అదే చేసామా ఏమైంది? సార్ మీరు చెక్ చేస్తారు, అక్కడ చెక్ చేస్తారు. తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, వీడియో తీసుకోండి, పంపేయండి మీరు. మళ్ళీ అదే తీసామా ఏమైంది?